నమస్తే అండి. నా పేరు సతీష్. మీరు చూస్తున్నది ఔరుపూడి గ్రామం, మండలం, కృష్ణా డిస్ట్రిక్ట్. ఇక్కడ మీరు చూస్తున్న పొలం అంతా మాకు సంబంధించిందేనండి. యాక్చువల్గా మేము కౌలు రైతులము. ఈ సంవత్సరం మీకు వచ్చిన విపత్తు అందరికీ తెలిసిందే. ఒక ఔరుపూడి గ్రామానికే కాదు, ప్రపంచానికే వచ్చిన విపత్తు ఇది. ఇప్పుడు దాకా పెట్టుబడి ఒక ఎత్తు అయితే, కోత కోసిన దగ్గర నుంచి కుప్పలేసే అంతవరకు పెట్టిన పెట్టుబడి ఒక ఎత్తు. ఎందుకంటే ఈ సంవత్సరం ఈ మునక వల్ల కోతకు కానీ, కట్టేతకు కానీ, పందిరగేయడానికి కానీ ఎకరానికి 40,000 రూపాయలు చొప్పున అయింది. సో ఈ పంట మునిగిపోయినందుకు వచ్చారు గ్రామస్తులు, సచివాలయం సిబ్బంది వచ్చారు, రాసుకున్నారు. 2 విధాలుగా రాసుకోవడం జరిగింది. ఏంటంటే వానకే ముందు కోసిన వారి పంట ఒకటి, వాన తర్వాత కోసిన వారి పంట ఒకటి, ఈ 2 విధాలుగా నమోదు చేయడం జరిగింది. కానీ ఈ 2 విధాలుగా కాకుండా నష్టపోయిన వారు అందరూ నష్టపోయారు. నష్టపోవడం అనేది ప్రతి రైతు నష్టపోయాడు. కానీ మీరు 2 విధాలుగా రాసుకోవడం అనేది అది చాలా దౌర్భాగ్య విషయం. ఎందుకంటే పంటకు ముందు కోసిన వాళ్ళు నష్టపోయారు, తర్వాత మన వర్షానికి ముందు కోసిన వాళ్ళు నష్టపోయారు, వర్షం తర్వాత కోసిన వాళ్ళు కూడా నష్టపోయారు. ఎందుకంటే పడని పొలం అంటూ అసలు ఊరిలో ఏదీ లేదు. అందరూ పడిన వాళ్ళే, అందరూ నష్టపోయిన వారే. ప్రతి సంవత్సరం మాకు ఎకరానికి 30 బస్తాలు తగ్గేది కాదు. ఈ సంవత్సరం 20 బస్తాలు అవడానికి గగనం అయిపోతుంది. సో 20 బస్తాలు అయినా కూడా మేము ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టిన ఖర్చు కంటే ఈ సంవత్సరం ఖర్చు అనేది డబుల్ అయిపోయింది. సో ప్రతి సంవత్సరం ఏ బస్తా ఎంతకైతే కొంటున్నారో అదే బస్తా డబల్ రేటు కొంటే కానీ ఈ సంవత్సరం మాకు వర్కౌట్ అవ్వని పరిస్థితులు. రైతు వెన్నుముక అని చెప్పుకునే భారతదేశంలోనే ఈరోజు రైతు అడుక్కునే పరిస్థితికి వచ్చేసాడు. సో మీరు రైతులను చూడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు మీరు ఇచ్చే 4,000 రూపాయలు, 5,000 రూపాయలు మీరు ఎంతైతే ఇవ్వాలనుకుంటున్నారో అది రైతుకు ఏమాత్రం ఉపయోగపడని పరిస్థితి. ఎందుకంటే ఈరోజు నాట్లు వేసిన దగ్గర నుంచి కుప్పేసేంత వరకు రైతుకి ఎకరానికి 60,000 రూపాయలు ఖర్చు అయిపోతుంది. నేనేం చెప్తున్నాను, ఎకరానికి పెట్టుబడి కానీ, కోతకు కానీ, కట్టేతకు కానీ, కుప్పేయడానికి కానీ, మళ్ళీ తర్వాత నూర్పుడు కూడా ఉంది. ఇవంతా 60,000 రూపాయలు. దీంట్లో మీరు ఇచ్చే 6,000, 7,000 10%. మిగతాది మరి ఎవరు ఖర్చు పెట్టాలి? ఎవరు ఇవ్వాలి అంటే ప్రభుత్వమే సహాయం చేయాలి. మేము మీరు పంటకి ఇన్సూరెన్స్లు కడతారు, మీరు చాలా చేస్తారు. సో దానికి సంబంధించింది ఈరోజు 60,000 రూపాయలు మేము మీ దగ్గర నుంచి అడగట్లేదు. కానీ కొంతలో కొంత మీరు మాకు ఒక 60-70% మీరు మాకు సహాయం చేసినట్లయితే రైతు కోలుకుంటాడు, రైతు బాగుపడే విధానం ఉంటుంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకే ఒకటి, ఇప్పుడు వరకు నష్టపరిహారం మీరు చెల్లించాలని కోరుకుంటున్నాము. అదే కాకుండా ఇప్పుడున్న వడ్లకి మీరు మద్దతు ధర ప్రకటిస్తే, దేనితో సంబంధం లేకుండా, పాయితో సంబంధం లేకుండా, లేదంటే వేరే దానితో సంబంధం లేకుండా మీరు ఒక రేట్ ఫిక్స్ చేసినట్లయితే రైతుకి మీరు మేలు చేసిన వారు అవుతారు. ఒక మద్దతు ధర ప్రకటించుకోకుండా మీరు రైతుకి ఎంత నష్టపరిహారం ఇచ్చినా ఆ నష్టాన్ని మీరు ఎంత మాత్రం పూడ్చలేరు. ఎందుకంటే ఈరోజు నాకు ఎకరానికి 60,000 రూపాయలు ఖర్చు అయితే మీ దగ్గర నుంచి మేము 60,000 ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ ఉన్న పంటకి మీరు మద్దతు ధర ప్రకటించినట్లయితే రైతుని బ్రతికించిన వాళ్ళు అవుతారు. ఇప్పుడిప్పుడే యువత కూడా వ్యవసాయంలోకి వస్తున్న పరిస్థితులండి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ప్రకృతి వైపరీత్యాలు కానీ ఇలా అవుతున్న పరిస్థితుల్లో యువత కూడా ఇక పట్టణాలకు వెళ్ళడం, ఉద్యోగాలు చేసుకోవడం, ఇక ఏదన్నా చిన్న ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వచ్చేస్తుందండి. రేపొద్దున వ్యవసాయం అంటే పుస్తకాల్లో చదువుకునే పరిస్థితి తప్ప వ్యవసాయం చేసే నాదుడు ఉండడు. ఎందుకంటే వ్యవసాయం చేసి పంట పండిస్తేనే ఈరోజు దేశానికి అన్నం పెట్టే రైతు బతికితేనే ఈరోజు భారతదేశం బతుకుతుందండి. కాబట్టి ఆల్రెడీ 2-3 సార్లు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మా ఊరు రావడం జరిగింది 2-3 సార్లు. దీని గురించి ఆయన పోరాటం చేయడం కూడా జరుగుతుంది. ఆయన డిమాండ్ చేసిన విధంగా ఈరోజు తక్షణమే ఎకరానికి 10,000 రైతులకు ఇచ్చి మీరు ఆదుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎంతైనా మేము రుణపడి ఉంటాం. ఆ 10,000 మీరు ఇచ్చి అది ఇవ్వడమే కాకుండా ఉన్న వడ్లకి రంగుతో సంబంధం లేకుండా, పాయితో సంబంధం లేకుండా మీరు ఒక మద్దతు ధర ప్రకటించినట్లయితే రైతులు బతికించిన వాళ్ళు ఎంతైనా అవుతారు. కాబట్టి మా జనసేన అధినాయకుడు చెప్పినట్లుగా మీరు ఆ 10,000 ఇచ్చి రైతుల్ని ఆదుకున్నట్లయితే రైతులు మీకు రుణపడి ఉంటారు.